హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర రైస్. ఈ పాలకూరతో రైసు చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినరు. అటువంటి వాళ్ళకి ఈ విధంగా చేస్తే ఇష్టంగా తినేస్తారు. ఒక పాలకూర కట్టని తీసుకుని శుభ్రం చేయాలి. నేనైతే పెద్ద పాలకూర కట్టనే తీసుకున్నాను. మీరైతే చిన్నవి 2 తీసుకున్నా పర్వాలేదు. పాలకూరను చివరన కాడలు తీసేసి ఆకుల్ని కట్ చేసుకోవాలి. చివరన కాడలు ఈ విధంగా కట్ చేసి ఆకును ఈ విధంగా కట్ చేసుకోవాలి. పాలకూరను ఈ విధంగా కట్ చేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసిన పాలకూరను ఒక మిక్సీ జార్లో వేసుకుని 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కను వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలకూరను మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ను పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఫుల్ టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి వేయించాలి. నెయ్యికి బదులుగా నూనెను కూడా వేసి చేసుకోవచ్చు, కానీ పాలక్ రైసు నెయ్యితో చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ పోపు సగం వేగిన తర్వాత కట్ చేసిన 4 ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి. ఈ పోపు అంతా సమానంగా వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసిన పాలకూర పేస్ట్ని వేసి చిటికెడు పసుపుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా వేయించాలి. పాలకూరను దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. మనం పుదీనా రైసు, కరివేపాకు రైసు చేసుకుంటుంటాం కదా, వాటికంటే కూడా ఈ పాలకూర రైసు చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, పాలకూర పేస్టు ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన రైస్ని వేసి కలుపుకోవాలి. ఒక కట్ట పాలకూరకి 1 కప్పు రైస్ అయితే సమానంగా సరిపోతుంది. రైస్ అంతటికి పాలకూర పేస్టు సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చూసుకుని మీరు తినే టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి కలుపుకోండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పాలకూర రైస్ రెడీ. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పాలకూర రైస్ను రెడీ చేసి పెట్టేయచ్చు. మనం ఎక్కువగా పాలకూర పప్పు, పాలక్ పన్నీరు ప్రిపేర్ చేస్తూ ఉంటాము, కానీ ఓసారి ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.